హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. మేము ముందుకు ఒక మంచి లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్తో అయితే వచ్చామండి. ప్రగతి నగర్ కమాన్ నుంచి జస్ట్ 2.5 కిలోమీటర్స్ ఉండే విధంగా దీని పక్కనే ఢిల్లీ పబ్లిక్ స్కూలు అండ్ ఆర్చిడ్ ఇంటర్నేషనల్ స్కూలు ఇవన్నీ ఉంటాయండి. దీని పక్కనే వచ్చే విధంగా మనకి ప్రాజెక్ట్ అయితే వస్తుందన్నమాట. మీరు చూస్తున్నారు కదండి, ప్రజెంట్ ఇదే అండి ప్రాజెక్టు. ఈ ప్రాజెక్ట్ కనుక చూసుకున్నట్టయితే కంప్లీట్గా మనకు 2.10 ఎకర్స్లో మనకి ప్రాజెక్ట్ అయితే ఉంటుందన్నమాట. ఇందులో వచ్చేసి మనకు 33 విల్లాస్ అయితే వీళ్ళు ఇస్తున్నారండి. అవి కూడా మనకు అన్ని త్రిబుల్ విల్లాసు. మీరు ఇక్కడ కూడా చూడొచ్చు, ప్రజెంట్ అయితే పెయింటింగ్ వర్క్స్ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇందులో వచ్చేసి మనకు కంప్లీట్గా ప్రజెంట్ ల్యాండ్ లార్డ్ షేర్కి సంబంధించిన ఒక 5 యూనిట్స్ అయితే సేల్కి వచ్చాయండి. కంప్లీట్గా ల్యాండ్ లార్డ్ డైరెక్ట్గా ల్యాండ్ లార్డ్ నుంచి మీకు సేల్ అవుతుంది. నో కమిషన్స్, నో ఏజెంట్స్. ప్రజెంట్ చూస్తున్నారు కదా, ప్రజెంట్ వర్క్స్ అయితే చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. ఆల్మోస్ట్ మనకి ఏదైతే మనకు ప్రగతి నగర్ నుంచి గనిమేసం ఎక్స్ రోడ్ పోయే రోడ్ కనెక్టివిటీ కూడా ఉంటుంది. అక్కడ నుంచి కనుక చూసుకున్నట్టయితే 1.5 కిలోమీటర్ ఉంటుంది. బోరంపేట విలేజ్కి కనెక్టివిటీ అయ్యే విధంగా ఉంటుంది. అండ్ మెయిన్గా కనుక చూసుకున్నట్టయితే మన ప్రగతి నగర్ కమాను ఆ పక్క నుంచి కనెక్టివిటీ చూసుకున్న 2.5 కిలోమీటర్స్ ఉంటుంది. మీకు ప్రజెంట్ ఒక విల్లా అయితే చూపెడతానండి. ఇన్సైడ్ ఏ విధంగా ఉంటుంది ఏంటి చూద్దాము. ఇది వచ్చేసి 170 స్క్వేర్ యార్డ్ విల్లా అండి. ఇది వచ్చేసి మనకు 3050 SFT ఉంటుంది. ఒకసారి ఇన్సైడ్ చూద్దాం. ఇక్కడ వచ్చేసి మన కంప్లీట్గా కార్ పార్కింగ్ ఇవన్నీ వస్తాయండి. ఈ పక్కన వచ్చేసి కంప్లీట్గా ఓపెన్ స్పేస్ అనేది వదిలిపెడతారు అనమాట. ఈ విధంగా ఉంటుంది. కంప్లీట్గా ఓపెన్ స్పేస్ అయితే వదిలిపెడతారు. ఇది వచ్చేసి మనకు మెయిన్ ఎంట్రన్స్ వస్తుందండి. ఎంట్రన్స్ కూడా చూసుకున్నట్టయితే ఈ విధంగా చాలా మంచి లగ్జరీగా వస్తుంది. అండ్ ఇది వచ్చేసి మనకు హాల్ అండి. హాల్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా చాలా స్పేషియస్గా వచ్చే విధంగా హాలు కనెక్టివిటీ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇటు చూస్తున్నారండి, ఇది మాస్టర్ బెడ్రూమ్ అండ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ వచ్చే విధంగా మనకి ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ అయితే ఉంటుందన్నమాట. వాష్రూమ్ కూడా చాలా స్పేషియస్గా వస్తుంది. కింద బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా వస్తుంది. టోటల్ ప్రాజెక్ట్లో కనుక చూసుకున్నట్టయితే 3050 SFT తోటి మనకైతే ఈ విల్లా అయితే అవైలబుల్లో ఉంది. 170 స్క్వేర్ యార్డ్స్ అండి. ప్రైస్ పరంగా కూడా మీకు డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాము. మొత్తం టోటల్ విల్లా చూస్తూ ఉండండి. ఇక్కడ వచ్చేసి మనకు లిఫ్ట్ అండి. మనకు ఒకవేళ లిఫ్ట్ పెట్టుకోవాలి అని అనుకుంటే కనుక ఈ పాయింట్ ఉంచుకోవచ్చు. మనం లిఫ్ట్ ఫెసిలిటీ అని పెట్టుకోవచ్చు. ఇక్కడ పైన వరకు కూడా చూడండి, ఈ విధంగా కనెక్టివిటీ తోటి మనకు లిఫ్ట్ అయితే వస్తుందన్నమాట. ఇది వచ్చేసి మనకు కిచెన్ అండి. కిచెన్ కూడా చాలా స్పేషియస్గా ఓపెన్ కిచెన్ అని అయితే మనకు ప్రొవైడ్ చేశారు. ఇటువైపు కనుక చూసుకున్నట్టయితే మనకు వాష్ ఏరియా అన్నీ వచ్చే విధంగా మనకి ఇక్కడ ఉంటుందన్నమాట. మీకు ఒకసారి పైన చూపెడతాను ఫస్ట్ ఫ్లోర్లో ఏ విధంగా ఉంటుందో ఏంటో. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి 2 బెడ్రూమ్లు అనేది మనకి ఇచ్చారు. ఇది కనుక చూసుకున్నట్టయితే మనకు కంప్లీట్గా హాల్ అనేది ఇక్కడ వస్తుందన్నమాట. ఫస్ట్ ఫ్లోర్లో ఇక్కడ నుంచి మనకి లిఫ్ట్ ఫెసిలిటీ ఉంటుంది. ఈ పక్క నుంచి ఇలా స్టెప్స్ అనేది మనకి ఇలా పైకి ఉంటాయన్నమాట. ఇక్కడ వచ్చేసి 2 బెడ్రూమ్స్ అనేది మనకు ఫస్ట్ ఫ్లోర్లో ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇది వచ్చేసి మన కంప్లీట్గా బెడ్రూము. ఇది మాస్టర్ బెడ్రూమ్గానైనా కిడ్స్ బెడ్రూమ్గానైనా ఏ విధంగానైనా ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ వైపు కనుక చూసుకున్నట్టయితే కంప్లీట్గా మనకు వాష్ ఏరియా కూడా మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా చూసుకున్నా కానీ ఈ ప్రాజెక్ట్ అయితే ది బెస్ట్ అండి. మనకు ప్రగతి నగర్ ఏరియాలో డైరెక్ట్గా ల్యాండ్ లైడ్ షేరు బిల్డర్ ప్రైస్ కన్నా ది బెస్ట్ ప్రైస్లోనైతే వీళ్ళు ఇస్తున్నారు అనమాట. ఇది ఒకటి. ఇంకో బెడ్రూమ్ అండి. ఈ బెడ్రూమ్ కూడా చూసుకోవచ్చు. ఇది కూడా మనకు చాలా స్పేషియస్గా ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ కూడా మనకు అటాచ్డ్ వాష్రూమ్ తోటి మనకి ఇక్కడ బెడ్రూమ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. చిన్న బాల్కనీ లాంటిది ప్రొవైడ్ చేశారు. ఇక్కడ నుంచి విల్లాస్ వ్యూ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుందండి. బయట నుంచి వ్యూ ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా కంప్లీట్గా విల్లాస్ వ్యూ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. పైన వచ్చేసి లాస్ట్ అండి, ఇది త్రిబుల్ విల్లా. కింద గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ అయిపోయింది. పైన కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా మంచి హాలు, ఓపెన్ స్పేస్ అయితే మనకి ఇక్కడ ఇచ్చారనమాట. ఇటువైపు వచ్చేసి మనకు వాష్ ఏరియా అనేది ఇటువైపు ప్రొవైడ్ చేశారు. ఈ విధంగా మనకు పైన ఉంటుందండి. మంచి లిఫ్ట్ కనెక్టివిటీ కూడా ఉండే విధంగా చాలా స్పేషియస్గానే అయితే మనకి విల్లా ప్రాజెక్ట్ అయితే ఇచ్చారనమాట. ఇటువైపు వచ్చేసి మన హోమ్ థియేటర్ రూమ్గా కానీ లేదు అని అంటే కనుక మనకు బెడ్రూమ్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఆ విధంగా ఇదైతే ఇచ్చారు. కంప్లీట్గా త్రిబుల్ విల్లా 3050 SFT తోటి మనకి ఈ విల్లా అయితే ఉంటుందన్నమాట. టోటల్ చూసారు కదండి. ఈ విల్లా కనుక చూసుకున్నట్టయితే ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మీకు ఇంతకుముందుగా చెప్పినట్టుగా టోటల్ 2 ఎకరాల 10 గుంటలు ఉంటుందండి. ఇందులో వచ్చేసి మనకు 33 విల్లాలు అనేది ఇస్తున్నారు. అన్ని విల్లాస్ కూడా మనకు 170 స్క్వేర్ యార్డు 2030 SFT తోటి మనకి ఇందులో విల్లాస్ అయితే ఉంటాయండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకు ఒక 5 విల్లాలు మాత్రం అవైలబుల్లో. ఇందులో మాత్రం ప్రజెంట్ మనకు ఒక 5 విల్లాలు ల్యాండ్ లార్డ్ షేర్కి సంబంధించిన విల్లాస్ మాత్రం అవైలబుల్లో ఉన్నాయి. ఇప్పుడు కూడా మనకు తక్కువ బడ్జెట్లోనైతే ల్యాండ్ లార్డ్ వాళ్ళు అయితే ఇస్తున్నారనమాట. దీనికి సంబంధించిన ప్రైజు డీటెయిల్స్ కూడా అన్ని కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాము. ప్రతి విల్లా కూడా త్రిబుల్ విల్లా ఉంటుంది, 3050 SFT ఉంటుంది అనమాట. ఇలాంటి మంచి మంచి విల్లా ప్రాజెక్ట్స్ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.